హే గైస్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి రియల్మీ టెక్లిఫ్ బడ్స్ T100 బడ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇంకోటి వచ్చేసరికి నాయిస్ బడ్స్ కనెక్ట్ అయితే ఉన్నాయి అనమాట. సో ఈ రెండాటికి మధ్య కంపేర్ వీడియో అయితే చేద్దాం అనమాట. అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చేసాను, మీరు చూడకపోతే కనుక పైన ఐకార్డ్స్లో అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి. సో ఇప్పుడు వీటి ఓన్లీ కంపారిజన్ అయితే చూద్దాం అనమాట. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసరికి ఇది టెక్లిఫ్ బడ్స్ వచ్చేసరికి ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి మనకి 28 hours అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఇచ్చారు. సో బట్ మనకి నాయిస్లో వచ్చేసరికి అయితే 50 hours ప్లేబ్యాక్ టైం అయితే ఇచ్చారనమాట. అంటే సాంగ్స్ మనం ఏది ఎక్కువ వినగలం అంటే నాయిస్లో అయితే ఎక్కువ టైం అయితే వస్తుంది. అండ్ ఛార్జింగ్ టైం అయితే మనకి ఎక్కువసేపు అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 10mm డైనమిక్ డ్రైవర్స్ అయితే దీంట్లో ప్రజెంట్ చేశారు. బేస్ బూస్ట్ డ్రైవర్స్ అనమాట. ఇవి వచ్చేసరికి పాపులర్ డ్రైవర్స్, అంటే మనకి చాలా అట్లా అయితే ఇది యూజ్ చేస్తూ ఉంటారు. చాలా సక్సెస్ఫుల్ అయిన డ్రైవర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి 13mm డ్రైవర్స్ అనమాట. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. దీని గురించి నేను కాన్స్లో అయితే చెప్తాను, మొత్తం కంపారిజన్ అయితే చెప్తాను. సో దీంట్లో వచ్చేసరికి 13mm డ్రైవర్స్ అనమాట దీంట్లో యూజ్ చేసేది. అండ్ మనకి ఇక్కడ IPX5 వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఇది కూడా సేమ్ IPX5 వాటర్ రెసిస్టెంటే. అలాగని వర్షాలు వాటిలో కానీ మనకి సర్వే అయితే అవ్వం. బట్ ఏంటంటే మనకి వాటర్ స్ప్రింకిల్స్కే సపోర్ట్ చేస్తుంది. అంతకుమించి వాటర్లో ముంచేసినా లేకపోతే వర్షంలో దర్శిస్తున్నా సరే పాడైపోతాయి అనమాట. అండ్ టెక్లిఫ్ బడ్స్లో వచ్చేసరికి మనకి ENC నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. బట్ ఏంటంటే ప్యూర్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో రెండాట్లకి నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ నేను కాన్స్లో చెప్తాను, జస్ట్ డిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా 2 వీడియో పెడతాను, లాస్ట్లో చెప్తాను ఇవన్నీ కూడా. అండ్ ఇది 88 milliseconds లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అయితే ఉంది దీంట్లో. అండ్ దీంట్లో మనకి ఎటువంటి గేమింగ్ మోడ్ అయితే మనకి ఇవ్వలేదన్నమాట. దీంట్లో అయితే మనకి గేమింగ్ మోడ్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ టెక్లిఫ్ బడ్స్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే రన్ అవుతుంది. సో దీంట్లో బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి 5.2 అనమాట. సో ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. ఇప్పుడు రెండాట్లకి కంపారిజన్ మామూలుగా ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే చెప్తాను. నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ గురించి చెప్తాను. సౌండ్ వచ్చేసరికి రియల్మీలో వచ్చేసరికి 10mm డైనమిక్ డ్రైవర్స్ వచ్చేసరికి పాపులర్ డ్రైవర్స్ అన్నాను కదా, చాలా బేస్ కానీ లేకపోతే ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ. సో నేను పర్సనల్గా యూజ్ చేస్తుంది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. అంతేకాకుండా మనం యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుల్గా మనం వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ లేకపోతే బేస్ కానీ లో కానీ వోకల్స్ కానీ మొత్తాన్ని కూడా మనం యాప్ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ టచ్ కంట్రోల్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఆ నాయిస్లో వచ్చేసరికి 13mm డ్రైవర్స్ వచ్చేసరికి నాకు అంత బాగోలేదండి. ఏదైతే మనకి వోకల్స్ ఉన్నాయో వోకల్స్ ఒకటే బాగున్నాయి. ఎవరైతే వోకల్స్ అంటే సింగర్స్ వోకల్స్ ఎవరైతే వినాలి, అది కూడా లో సాంగ్ అంటే లో వాల్యూమ్లో వినాలి అనుకున్న వాళ్ళు అయితే దీన్ని అయితే ప్రిఫర్ చేయండి. అసలుకి ట్రిప్స్ బాగోలేదు, మిడ్స్ బాగోలేదు, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది కానీ అసలు డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా అంత బాగోలేదు, నాకు అస్సలు ప్రిఫర్ చేయను. మ్యూజిక్ లవర్స్ అయితే కనుక కంపల్సరీ తీసుకుంటే కనుక మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ రియల్మీలో అయితే మీకు మంచి బేస్ కానీ లేకపోతే ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ మంచిగా అయితే ఉన్నాయన్నమాట అన్నీ. సో మీరు తీసుకోవాలనుకుంటే ఇది కూడా 1500, ఇది కూడా 1500. సో ఈ రెండాటిలో మీరు ఏది తీసుకోవాలంటే ఐ ప్రిఫర్ ద ఓట్ వచ్చేసరికి రియల్మీ టెక్లిఫ్ బడ్స్ T100 అనమాట. సో మంచి క్వాలిటీగా వస్తున్నాయి అన్నీ కూడా. అండ్ పర్సనల్గా నేను యూజ్ చేసేది కూడా ఇదే. అండ్ మనకి ఇది బ్లూటూత్ కూడా మనకి సరిగ్గా అయితే కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. అతమాట కొంచెం లో లేటెన్సీ అనమాట, కొంచెం లేట్గా అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫాస్ట్గా యాక్యురేట్గా అయితే కనెక్ట్ అవుతుంది. బట్ దీంట్లో కూడా కొంచెం ఉంటుందన్నమాట. మనం ఏదైనా బండి మీద వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అప్పుడప్పుడు మనకి 2 పెట్టుకుంటాం కదా, 2 పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కసారి జస్ట్ 1 second ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది, లెఫ్ట్దో రైట్దో డిస్కనెక్ట్ అయిపోయి వెంటనే కనెక్ట్ అయిపోతుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి. అండ్ వీళ్ళు అప్డేట్ కూడా చేస్తున్నారనమాట. అంటే దీంట్లో మనకి ఏదైనా సింగర్స్ కానీ లేకపోతే వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ మనకి ఏదైనా సరే మనం ఫీడ్బ్యాక్ చేస్తూ ఉంటాం కదా. సో ఫీడ్బ్యాక్ చేస్తూ ఉంటాం కదా కంప్లైంట్స్, వాటి ద్వారా మనం యాప్ ద్వారా దీన్ని అయితే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్లో అయితే సరిగ్గా కనెక్ట్ అయ్యేది కాదు. ఇప్పుడైతే నాకు అటువంటి ప్రాబ్లం ఏం కనిపించట్లేదు నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మాత్రం అప్డేట్లో వాళ్ళు క్లియర్ అప్ చేశారనమాట మొత్తం అన్నీని. సో ఇంకా సౌండ్ విషయానికి ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసరికి కూడా ఇది అంత పర్ఫెక్ట్గా అయితే నాకు క్యాన్సిలేషన్ అయితే అవ్వట్లేదు అనమాట. నాయిస్ బడ్స్ వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అసలు
సరిగ్గా వర్క్ చేయట్లేదు. అంటే మనకి ఎక్కువ సరౌండింగ్స్ సౌండ్స్ అయితే వచ్చేస్తున్నాయి. బట్ దీంట్లో వచ్చేసరికి కొంచెం ఆ డిఫరెన్స్ అయితే తగ్గుతుంది అనమాట. అంటే మనకి కొంచెం క్యాన్సిల్ అయితే చేస్తుంది, మరీ అంత ఎక్కువ కాదు, క్యాన్సిల్ అయితే చేస్తుంది. బాగుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీని మీద కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా బాగుంది. సో మనం ఫోన్స్ అవి కూడా మాట్లాడుకోవచ్చు. బట్ బైక్ మీద వెళ్ళినప్పుడు అయితే కుదరదు, అసలు మాట్లాడలేం. మనకి విండ్ అన్నది ఎక్కువ తగిలేస్తుంది అనమాట. ఏదైతే మనం చెవి ఇలా అడ్డు పెట్టుకుని అప్పుడు మాట్లాడితే కానీ అవతలకి వినబడట్లేదు. దీంట్లో అయితే మామూలుగానే సరిగ్గా వినిపించట్లేదు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అంత బాగోలేదనే చెప్తున్నాను దీంట్లో. సో ఓవరాల్గా వచ్చేసరికి మనకి దీని రేటింగ్ వచ్చేసరికి 10/10 నేను 4 అయితే ఇస్తాను. ఇది 10/9 అయితే ఇస్తాను అనమాట రేటింగ్. సో ఈ 2 ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఇంకా మంచి మంచి బడ్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి అనమాట. సో గైస్ ఇది ఈ రెండాట్లకి కంపారిజన్ అనమాట. సో మీకు ఏది నచ్చితే తీసుకోండి. కంపల్సరీ నా ఓటు అయితే మాత్రం రియల్మీ టెక్ లైఫ్ బడ్స్ అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై నౌ.